ఈరోజు మనం మెత్తటి స్పాంజీ లాంటి దోసలు ప్రిపేర్ చేద్దాము. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్న. గ్లాసు కప్పు ఏదైనా మీ ఇష్టం. ఇదిగోండి 2 గ్లాసులు మినపప్పు, 4 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్న. రేషన్ బియ్యం అయితే బాగుంటుందన్నమాట. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసేసుకొని ఇలాగ నానబెట్టి 4 అవర్స్ నానబెట్టేసి ఇప్పుడు గ్రైండర్లో వేసుకోండి. బాగా కడిగి గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా తీసేసి పక్కన పెట్టి నైట్ అంతా పులవనివ్వండి. ఇప్పుడు పులిచాక పొద్దున మూత తీసి చూద్దాం. ఇదిగోండి ఎలా ఉబ్బిందో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగ జారుడుగా రావాలన్నమాట. జారుడుగా వస్తే దోసలు చాలా మెత్తగాను క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి ఉల్లిపాయతో రుద్దేసి ఇప్పుడు దోశ వేసుకొని చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. మా ఇంట్లో పిల్లలు ఉంటే రకరకాల దోశలన్నీ అడుగుతారు. మీకే రకం దోశలు అడుగుతారో మీ పిల్లలు కామెంట్ చేయండి. మాకైతే ఉల్లి దోశ, కారం దోశ, ఎగ్ దోశ, అలాగే పెప్పర్ దోశ, రకరకాల దోశలన్నీ అడుగుతారు. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ప్లీజ్.